ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. ఆత్మ తల్లి గర్భాన్ని ఎంచుకొని గర్భంలోకి చేరి జన్మ తీసుకొని ఈ భూమి మీదకు వస్తుంది. ఇలా భూమి మీదకు జన్మ తీసుకొని వచ్చిన ఆత్మలన్నీ ఈ భూమి మీద ఆత్మోన్నతికై ఏదో చేద్దామని వస్తుంటాయి. కానీ తల్లి గర్భంలో నుండి భూమి మీదకు వచ్చిన 3 ఏళ్ల వరకు ఆత్మ తనను ఏ పని మీద భూమి మీదకు వచ్చిందో ఆ పనిని పూర్తి చేద్దాం అనుకుంటుంది. కానీ ఈ లోపల మనం పిల్లల్ని మన మాయాలోకానికి తీసుకువచ్చి మాయను అలవాటు చేస్తాం. ఇలా చేయటం వలన వారు ఈ భూమి మీదకు వచ్చిన పనిని మరిచి ఈ మాయాలోకం మాయలో పడి ఎన్నో కర్మలు చేస్తూ కర్మ సంచులను మోస్తూ జీవితాన్ని సాగిస్తూ జీవితాన్ని ఏడుస్తూ ఏడిపిస్తూ మళ్ళీ శరీరాన్ని విడిచిపెడతారు. ఇలా పునరపు జననం పునరపు మరణం అంటూ జన్మకాల చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అసలు ఆత్మ ఎలా ఉద్భవిస్తుంది? ఆత్మల్లో ఎన్ని రకాలు? ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేయబోయిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. ఈ నోటిఫికేషన్స్ ద్వారా మిగిలిన ఆశ్చర్యకరమైన ఆత్మరహస్యాలను మీరు తెలుసుకోవచ్చు.